ఆలస్యం అమృతం విషం అని ఎందుకంటారు? మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, ఒక మంచి పని చెయ్యాలంటే దాన్ని ఆలస్యం చేయకూడదు, వెంటనే అమలు చెయ్యాలి అంటారు. ఒక దానం చెయ్యాలంటే కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియనంత వేగంగా దాన్ని చేసేయాలట. అంటే అది మంచి పని కాబట్టి. అందుకని మంచి పనులు చేయటంలో జాప్యం చేయకూడదు. దానికోసం ముహూర్తాన్ని కూడా చూడవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఆత్మ నిర్దేశిస్తుందో అప్పుడు ఆ పని చేసేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఇంకో విషయం కూడా ఉంది. ఆలస్యం అమృతం విషం అనే విధంగా అంటారో, నిదానమే ప్రధానం అనేటువంటి విషయం కూడా అంటారు. అయితే చాలా మంది అన్ని విషయాల్లో నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది అన్ని పనులని వేగంగా చేసేస్తూ ఉంటారు. అయితే వేగంగా చేయటానికి దేన్ని అన్వయించుకోవాలి, నిదానంగా చేయడానికి దేన్ని తీసుకోవాలి అనేటువంటి విషయంలో తేడాలు ప్రతి వాళ్ళకి తెలియాలి. నిదానమే ప్రధానం అనటానికి ఏమిటంటే, కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు జీవితంలో మళ్ళీ ఆ పని చేసేటువంటి అవకాశం రాదు అనేటువంటి విషయాల్లో, అంటే ఒక పెళ్లి చేస్తున్నాము అంటే అబ్బాయిని గురించి ఆలోచించి నిదానంగా అన్ని విషయాలు తెలుసుకుని అందరినీ విచారించి ఆలోచించి యోచన చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎవరో చెప్పారు చాలా మంచి సంబంధం అనగానే పెళ్లి నిర్ణయించుకోవడం, ముహూర్తాలు పెట్టుకోవడం చేయకూడదు అనేటువంటి విషయంలో నిదానం ప్రధానం అనేటువంటి విషయాన్ని చెప్తారు. అది కాదు, ఒక వ్యవహారంలో, ఒక వ్యాపారంలో ఎక్కడైనా ఒక పెట్టుబడి పెట్టాలి అంటే వెంటనే ఎవరో వచ్చి చెప్పారు లక్షలు వస్తాయి, లాభాలు వస్తాయి అనగానే వెంటనే వెళ్ళటం, బ్యాంకులో డ్రా చేయటం, తెల్లవారి పొద్దున్నే కాంట్రాక్ట్ సైన్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి విషయాల్లో నిదానంగా ప్రవర్తించాలి. పలు రకాలుగా దాని గురించినటువంటి ఎంక్వైరీలు తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే దాన్ని అందులో పెట్టాలి. కానీ ఆలస్యం అమృతం విషయం అనే దానికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం, ఒక మంచి పనిని చెయ్యాలనుకున్నాం. అలా మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు కొంతమంది ఒక ఉద్యోగం కోసం ఉండి దానికోసం అప్లై చేయాలంటే చాలా మందిని ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నాను. రేపు మాపు ఎల్లుండి చేస్తాను, తర్వాత చేస్తాను, ఈ తర్వాత చేస్తాను అని చెప్పేసి దాన్ని జాప్యం చేసి అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా జాప్యం చేస్తూ ఉంటారు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడి ఉంటారు, పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఎన్నో సామాజిక సమస్యలు వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఎప్పటికప్పుడు వాళ్ళు జాప్యం చేస్తూ ఆ కాలం గడిపేస్తూ ఉంటారు. అందుకని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఆలస్యం అమృతం విషయమని అప్పటికే వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించి ఉంటారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని దాన్ని అమలుపరచాలి. అంతేకాదు, ఒక సత్కార్యం చెయ్యాలి అని అనుకుంటారు, ఎవరికైనా ఏదైనా ఒక సహకారం చెయ్యాలి అని అనుకుంటారు, ఒక పరీక్ష రాయాలి అని అనుకుంటారు, ఒక ఉన్నత విద్య నేర్చుకోవాలి అని అనుకుంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏమిటంటే వెంటనే వెళ్ళటం, దానిలో జాయిన్ అయిపోవటం, చక్కగా చదువుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక పరిశోధన చెయ్యాలి అని అనుకుంటారు, దాన్ని వెంటనే అమలుపరచాలి. ఎందుకంటే బుర్రలో నుంచి ఆ ఆలోచన పోతే మళ్ళీ అది చేసేటువంటి అవకాశం కానీ అలాంటి యోచన కానీ వాళ్ళకి రాకపోవచ్చు. అందుకని వెంటనే దాన్ని అమలుపరచడం కోసం అది ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి పరిశోధనల గురించి వాళ్ళు పరిశీలనలు చేసుకోవడం, దాన్ని అమలుపరచడం చెయ్యాలి. ఇలా చెప్తూ పోతే కొండవీటిచ్చేంతాడంత లిస్టు మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా మనం మామూలుగా నిర్ణయించుకునే ముందు ఏ పని చేస్తున్నామో దీనికి కాల పరిమితి, అంటే దీని ఫలితం రావటానికి కాల పరిమితి ఎంత కాలం ఉంది, కాల పరిమితికి తర్వాత దీనిలో వచ్చేటువంటి ఉపయోగాలు ఏమిటి, దీనిలో వచ్చేటువంటి నష్టాలు ఏమిటి, ఈ పని నేను చేయటం వల్ల ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ మానసికంగా కానీ ధార్మికంగా కానీ నేను నష్టపోతానా, కష్టపడతానా, ఫలితాలు వస్తాయా, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది వాళ్ళు బేరీజు వేసుకోవాలి. అంటే ఏమిటి ఇక్కడ మనకి తెలిసేటిది? ఆలస్యం అమృతం విషయం అనటానికి మంచి పనులు చేయటానికి ఆలస్యం చేయకూడదు. అదేవిధంగా తెలియనటువంటి విషయాల గురించి ప్రారంభం చేయాలి అని అనుకున్నప్పుడు, మనకి అవగాహన లేనప్పుడు, కొత్త విషయాల్లో తలదూర్చేప్పుడు తప్పనిసరిగా నిదానమే ప్రధానం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుని 10 కోణాల్లో 10 మందితో చర్చించి ఆలోచించి దానిలో ఉన్నటువంటి లాభ నష్టాల్ని, తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని, ప్రావీణ్యతని బేరీజు వేసుకుని ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి పనులు చేయటానికి మాత్రం
ఆలస్యం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ 2 సామెతలు మనకి ఏర్పడ్డాయి. హైపర్ యాక్టివ్ గా ఉన్నటువంటి పిల్లలను ఎలా దారికి తెచ్చుకోవాలి? చాలా మంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా మనకి కనిపిస్తూ ఉంటారు. హైపర్ యాక్టివ్ అంటే అత్యంత వేగంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఆ వేగం ఎలా ఉంటుందంటే ఒకే వస్తువు మీద కానీ, ఒకే పని మీద కానీ, ఒకే విషయం మీద కానీ వాళ్ళు స్థిర చిత్తాన్ని ఉంచలేకుండా 24 గంటలు చలనం చంచలంగా ఉంటారు. వాళ్ళు అంటే ఎప్పుడు కూడా అటు ఇటు కదులుతూ ఉంటారు. ఏ విషయమైనా వాళ్ళకి అర్థం కాదు అని లేదు, ప్రతి విషయం వాళ్ళకి అర్థం అవుతుంది. ఆలోచించగలుగుతారు, మనం చెప్తే వినగలుగుతారు, ఆలోచించగలుగుతారు, చేయగలుగుతారు. అయినప్పటికీ కూడా స్థిర చిత్తం లేకపోవటం వలన ఇటు పరుగులు అటు పరుగులు పెడుతుంటారు. దాన్ని చూస్తుంటారు, వెంటనే దీన్ని చూస్తుంటారు. ఇది చెయ్యాలా అనుకున్నంతలోనే అది చేయకుండానే మరొక విషయం వీరికి వాళ్ళ మనస్సు పోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఊగిపోతూ పరిగెడుతూ ఉంటారు. ఒక దగ్గర నిలుచోరు, ఒక పని సావధానంగా వాళ్ళు చేయలేరు. తల్లిదండ్రులకు చాలా కష్టతరంగా ఉంటుంది. వీళ్ళు పిలిస్తే వెంటనే పలకరు అంటే వాళ్ళకి వినపడదని కాదు, చక్కగా వినపడుతుంది. చెప్పిన విషయం కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ వాళ్ళ చిత్తం మాత్రం మరో చోట ఉంటుంది. అదేం చెయ్యాలో అనుకుని అక్కడ దాకా వెళ్ళి మరొక దాని దగ్గరికి వాళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. ఎక్కడ కూడా స్థిరత్వము లేకుండా ఉండటమే, తర్వాత ఓవర్ యాక్టివ్ గా ఉండటమే ఈ హైపర్ యాక్టివ్ అనేటువంటి విషయం. డాక్టర్లు దీనికోసం అని చెప్పేసి మందులు ఇస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ మామూలుగా కూడా మనం కొన్ని ప్రయత్నాలు చేయాలి. కేవలం మందుల మీద ఆధారపడటమే కాకుండా ఆధ్యాత్మికంగా, అదే విధంగా పిల్లల్ని దారికి తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉండాలి. అయితే ఆ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు వీళ్ళు చేయాలి? ఒకటి, డాక్టర్లు చెప్పినటువంటి మందులు వాడటమే. డాక్టర్లు చెప్పినట్టుగా తప్పనిసరిగా వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. చేస్తూనే ఏమిటి, ఈ పిల్లలకి కొన్ని కథలు వాడు చెప్తూ ఉండాలి. రాత్రి అన్నం పెట్టిన తర్వాత తల్లిదండ్రులు దగ్గర కూర్చొని ఆ రోజు చేసిన తప్పులు కాకుండా ముందు కొంతకాలం క్రితం ఎలాంటి తప్పులు చేశారంటే, ఒక వారం రోజుల క్రితం వాళ్ళు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో గుర్తుపెట్టుకుని దాని గురించినటువంటి కథలు అల్లి ఆ పిల్లలకి నిద్రలోకి జోగుతున్నటువంటి సమయంలో ఇలాంటివి చేయటం వలన నాన్న ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇలా చేయకూడదు, వాళ్ళెవరో చేశారు నువ్వు చేసావు అనేటువంటి మాట చెప్పకుండా వాళ్ళెవరో చేశారు కాబట్టి ఇలాంటివి జరిగాయి, ఇలా చేయకూడదు అని వాళ్ళ బుర్రలోకి ఎక్కేలాగా కథలుగా పిల్లలకి చెప్పాలి. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా ఏమిటంటే, మనకి లలితా సహస్రనామంలో కొన్ని నామాలు కనిపిస్తాయి. అదేమిటంటే కుమార గణనాథంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అనేటువంటిది ఈ నామాలన్నీ చదవాలి. ఇక్కడ ఏమిటంటే పార్వతీదేవిని ఈ వీళ్ళు తల్లిదండ్రులు వేడుకోవడం అన్నమాట. ఏమిటంటే కుమార గణనాథంబ, కుమారుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి, తర్వాత గణపతికి కూడా నీవు తల్లివి. అంటే ఏమిటి, ఎలాంటి తల్లి? తల్లికి ఈ తల్లి కష్టాలు కూడా ఆ తల్లికి తెలుస్తాయి. అంటే 2 గణాలకి కూడా అధిపతులైనటువంటి కుమార గణనాథంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. ఇక్కడ ఏమిటంటే శాంతి, కాంతి, మతి అనేటువంటివి, ధృతి అనేటువంటిది ఉంది. ఇక్కడ ఏమిటంటే ధైర్యాన్ని చెప్పడం. మతి అంటే ఇక్కడ ఏమిటి, ఎలాంటి బుద్ధి వాళ్ళకి ఉండాలి. మతి అంటే బుద్ధి, ఎలాంటి బుద్ధి ఉండాలి, ఎక్కడ స్థిరచిత్తం ఉండాలి, ఎక్కడ వేగం ఉండాలి అనేటువంటి బుద్ధిని సరిచేసేటువంటి శక్తిని ఆ తల్లి వీళ్ళకి ప్రసాదిస్తుంది. విఘ్నాలన్నింటినీ అంటే అందుకు ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ కూడా పోగొడుతుంది. తుష్టిని కలిగిస్తుంది, అంటే తల్లికి సంతృప్తిని కలిగిస్తుంది, పిల్లవాడికి పుష్టిని ఇస్తుంది. తుష్టి పుష్టి మతిని సరైనటువంటి బుద్ధిని ఇస్తుంది. అంటే ఎక్కడ బుద్ధి ప్రేరేపణ జరగాలి, ఆ బుద్ధి ఎక్కడ స్థిరంగా ఉండాలి అనేటువంటిది నిర్ణయించి ఆ పిల్లవాడికి ఆ తల్లి ప్రసాదిస్తుంది. కాబట్టి తుష్టి పుష్టి మతి ధృతి అంటే వీళ్ళకి ధైర్యాన్ని శక్తిని కూడా ప్రసాదిస్తుంది. తుష్టి పుష్టి మతి ధృతి శాంతిని కూడా చేకూరుస్తుంది. ఎప్పుడు శాంతంగా ఉంటారో అప్పుడు వీళ్ళ పనులలో వేగం తగ్గుతుంది. ఎప్పుడు స్థిరచిత్తంతో ఉంటారో అప్పుడు వాళ్ళకి ఏమిటి అనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించి స్థిరంగా ఆలోచించేటువంటి శక్తి వాళ్ళకి ఏర్పడుతుంది. పిల్లలకి రాత్రి పడుకునేప్పుడు
ఆ రోజు చేసినటువంటి తప్పులు కాకుండా ఒక 2-3 రోజుల క్రితం వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దే విధంగా మరొక వ్యక్తి చేస్తే ఎలాంటి అనర్థాలు జరిగాయో వాళ్ళు అర్థం చేసుకునేలాగా కథలన్నీ పిల్లలకి చెప్పడం వల్ల, డాక్టర్ల చేత మందులు ఇప్పించడం వల్ల ఈ పిల్లల్ని వాళ్ళు దారికి తెచ్చుకోవచ్చు.